ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో మనం చూస్తే మన పెద్దవాళ్ళ కాలంలో ఏంటంటే పుష్టిగా తినేవాళ్ళు అనమాట. అంటే రోజుకి 4 పూటలు కూడా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక ట్రెండ్ వచ్చింది. ఏ హెల్త్ ప్రాబ్లమ్ చెప్పినా సరే, వెయిట్ గెయిన్ అయినా సరే, వెయిట్ లాస్ అయినా సరే, ఇంకా మనకి ఏమైనా ఈ డయాబెటీస్ ఉన్నా ఏ వచ్చినా సరే ఒకటే సొల్యూషన్ అంటున్నారు, డైట్ డైట్ డైట్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డైట్ ఫాలో అవుతూ ఉంటారు, డిఫరెంట్ డైట్స్. సో మీరు అసలు డైట్ అంటే ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అయితే హెల్త్కి మంచిది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు డైట్ అనేది ఒక ఫోబియా అందరికి. కరెక్ట్ డైట్ తీసుకుంటున్నానా లేదో, అందరూ 6-7 లీటర్స్ తాగేస్తున్నారు వాటర్ బాటిల్స్ పట్టుకుని. ఇంకొకళ్ళేమో మిల్లెట్స్ తింటున్నా అంటున్నారు, ఇంకొకళ్ళేమో ఓన్లీ సీడ్స్ తింటున్నా అంటున్నారు, ఇంకొకళ్ళేమో ఓన్లీ ప్రోటీనే తింటున్నాం మేము, అందుకే స్కిన్ ఇంత గ్లో. ఒక పూట తినాలి అని కొందరు అంటున్నారు. అవును. సో మీరు అడిగారు ఇంతకు ముందు చక్కగా పుష్టిగా తినేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు. అంటే అక్కడ కష్టం ఉంది కాబట్టి పుష్టిగా తినాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉంది కదా, పొద్దున్న లేస్తే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఆడవాళ్ళకి కూడా ఇంట్లో బోల్డ్ పని ఉండేది. ఇల్లు వాకిలు ఊడ్చుకోవడం, ఇల్లు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి. అన్నిటికన్నా ఆ వంట చేసే దాంట్లో మసాలాలు నూరాలు అంటే రోళ్ళు, రోకళ్ళు, రుబ్బు రోళ్ళు అని వాడేవాళ్ళం కదా. సో వాళ్ళకి ఏమి స్పెషల్ ఎక్సర్సైజ్లు అవసరం లేకపోయేది. సో వాళ్ళు అంతంత పిండి రుబ్బిన, రోజు ఇడ్లీకి దోశకి మసాలాలు అలా పిండి రుబ్బినా వాళ్ళకి ఎప్పుడు ఇవి అరిగిపోలేదు, లేకపోతే ఇవి లాక్ అవ్వలేదు ఎవరికి. ఆ టైంలో 70s, 80s, 90s వరకు తీసుకోండి. కానీ ఇప్పుడు 90s నుంచి అందరికి ఈ లాక్, ఈ షోల్డర్స్ లాక్ అయిపోవడం, లేకపోతే ఇవి అరిగిపోవడం, కదలిక లేకపోవడం వల్ల స్టిఫ్ గా అయిపోవడం, మజిల్ స్టిఫ్నెస్ వచ్చేయడం, ఇట్లా చేతులు లేపలేకపోవడం. సో అంటే యాక్టివిటీ తగ్గిపోయింది కదా. మనకి మిక్సీ వచ్చినాయి, గ్రైండర్స్ వచ్చినాయి, ఇప్పుడు అసలు రోబోస్ కూడా వచ్చినాయి. ఇల్లు కరెక్ట్. ఇది వరకు అయితే కనీసం ఎప్పుడైనా తుడిచేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ అది ప్రోగ్రామ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే అదే తుడిచేస్తుంది. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. మనం ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు మనం ఆహారం కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే తక్కువ తినాలి అంతే. మీరు ఏది తింటున్నారో అదే తినండి, తక్కువ తినండి. తక్కువ తినడండి అంటే మనకి ఇప్పుడున్న ఈ దాంట్లో ఎవరైనా సరే అందరికి ఈవెన్ కూర్చుని వర్క్ చేసే పనే కదా. అంటే నేను బయటకు వెళ్ళి కష్టపడి ఫిజికల్ గా చేసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే 2 మీల్స్ తినాలి. ప్రొద్దున ఒకటి, సాయంకాలం ఒకటి చాలు. మధ్యాహ్నం తినకపోయినా పర్లేదా? అవసరం లేదు మనకి. మార్నింగ్ టైమింగ్ ఏంటి మ్యామ్? 9 to 10, అంటే 10 లోపల ఒక మీల్ అయిపోవాలి మీది. ఓకే. సో మీల్ ఏం తింటారా అనేది మీ ఇష్టం. ఎప్పుడు కూడా రైస్ తినే వాళ్ళకైతే రైస్ కొంచెం పెట్టుకోండి, కూరలు ఎక్కువ పెట్టుకోండి. ఓకే. కూరలు మనకి పచ్చడి, పెరుగు, మజ్జిగ అన్నీ ఉంటాయి కదా మనకి, నో ప్రాబ్లం. సో అంటే మార్నింగ్ రైస్ తిన్నారు కదా, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎలాంటి డైట్? బ్రేక్ఫాస్ట్ కూడా రైసే కదా మా తినేది అందరూ. ఉప్మా రైస్ తో కదా, ఇడ్లీ రైస్ కదా, దోశ రైస్ కదా, అన్ని రైసే కదా. సో యూ ఈట్ మీల్. నువ్వు ఇవాళ దోశ తినాలని అనుకుంటున్నావు, తిను 4 దోశలు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే ఈ దోశ తినకూడదు, ఆయిల్ ఉంటుంది, ఇడ్లీ తినకూడదు, ఉప్మా తినకూడదు, ఇవన్నీ పక్కన పెట్టేసి మిల్లెట్స్ అంటున్నారు, బాయిల్డ్ ఎగ్స్ అంటున్నారు, గ్రిల్ చికెన్ అంటున్నారు, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లో కూడా. సో ఇవంతా కూడా కరెక్టే అంటారా? అంటే కరెక్ట్ వేలోనే వెళ్తున్నారా జనరేషన్? లేదండి, అతిగా వెళ్తున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నో కార్బ్స్, హై ప్రోటీన్ డైట్స్, కీటో డైట్స్ ఇలా ఎక్కువ వింటున్నామట. ఎక్కువ ఓన్లీ చికెన్ తినాలన్నమాట. ఓన్లీ గ్రిల్ చికెన్, మీరు అన్నట్టుగా గ్రిల్ చికెన్ ఒక ½ కేజీయో కేజీయో ఉంటుంది. అది ఒక గ్రిల్ చికెన్ ఫుల్ అంటే కేజీ అనుకుంటా, హాఫ్ ఏదో హాఫ్ బాడీ వస్తుంది. సో ఫుల్ చికెన్ తినేసేసి దాంతో పాటుగా కొంచెం వెజిటబుల్స్ తినేయడం. మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ షేక్స్ తాగేసేయడం. మీరేం అవసరం లేదు, ఒక పౌడర్ కలుపుకొని ప్రోటీన్ షేక్ తాగేసేసి హై ప్రోటీన్ తినేసేసి కాస్త వెజిటబుల్ సలాడ్ తినేస్తే మీ మీల్ మీకు అసలు వెయిట్ లాస్ అయిపోతారు, మీకు అన్ని తగ్గిపోతాయి. సూపర్, బాగుంటుంది కొన్ని రోజులే. ఈవెన్ ఇది చెప్పే వాళ్ళు కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు. కొందరేమో అసలు ఎక్కువ తినేయాలి అంటారు, ఇంకొందరేమో అసలు ఎల్లో ఎగ్ తినద్దని కొంతమంది అంటుంటారు. సో జనాలకి ఏమైపోయిందంటే ఎవరిని ఫాలో అవ్వాలనేది ఒక కన్ఫ్యూజన్ ఏర్పడేసింది అనమాట అందరిలో. మీరు ఎగ్ తినేవాళ్ళు హోల్ ఎగ్ తినండి, ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఎవరో చాలా తక్కువ మంది ఎల్లో తినొద్దు అని అంటారు, కానీ హోల్ ఎగ్ తినొచ్చు.
మీరు ఒక 16 గుడ్లు 20 గుడ్లు తినేవాళ్ళు మరి అంత అయితే మరి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా వాటికి. ఆ లెక్క ప్రకారం వైట్స్ తినండి అని చెప్తారు వాళ్ళు. ఎల్లోలో ఎక్కువ ఉంటది అని చెప్పి. కానీ అలా తినకూడదండి. అట్లా ఈవెన్ జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా మీరు లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి లాంగ్ పీరియడ్ లో. అప్పుడు తెలియదు మీకు. ఓ 1 year 2 years 3 అలా చేసిన తర్వాత మీకు మీ కెపాసిటీ పోతుంది, మీ గట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మీ లోపల లైనింగ్ పోతుంది మీకు, ఆ ఇంటెస్టైన్స్ లో లైనింగ్. సో ఆల్ ఇష్యూస్ వస్తాయి మీకు. చూడండి, ఒక సెలబ్రిటీస్ తీసుకుందాం, ఇప్పుడు ఫాలో అయ్యేది అలే కదా. వాళ్ళు ఎంతసేపు మీకు వీడియోస్ ఎలా కనబడతాయి, వాళ్ళు ఏదో జిమ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమి పొద్దున్నే సాయంకాలం వరకు జిమ్ చేయరు. వాళ్ళకు టైం ఉంటుంది, ఆ టైంలో చేసుకుంటారు. అలాగే వాళ్ళకు డైటీషియన్ ఉంటారు, ఆ డైట్ ఫాలో అవుతారు. వాళ్ళకి ఎవ్రీథింగ్ టైం టు టైం అంత ప్లానింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడేవాళ్ళు. బట్ నార్మల్ వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతారు, ఎందుకంటే మీకు ఒక పని ఉంటుంది, మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఎంతసేపు ఆ వీడియోలు చూసి ఈ వీడియోలు చూసి ఫాలో అవ్వకండి. అంటే ఏ మనిషి ఎంత వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ బట్టి మనం తీసుకునే ఫుడ్ డిపెండ్ అయి ఉంటుంది అంటారు. అవును, మన ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది. మనం ఆల్మోస్ట్ అందరూ కూర్చొని చేసే పనే కదా, అంత బరువులు ఎత్తే పని ఎవరు చేయట్లేదు. లేదా రోజు 10 kilometers నడిచే వాళ్ళు కూడా ఎవరు లేరు, నడిచి చేసే పనులు కూడా లేదు. ఇక్కడ మీరు కార్ ఎక్కితే అక్కడ గేట్ దిగుతారు, అక్కడ గేట్ దగ్గర కార్ ఎక్కితే ఇక్కడ ఇంటి దగ్గర దిగుతారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కదలిక లేనిది. కాబట్టి నేను ఏమంటానంటే ఎవరైనా సరే, మీరు రైస్ తినేవాళ్ళ, లేకపోతే మీరు మిల్లెట్స్ తినేవాళ్ళ, లేకపోతే మీకు ముందు నుంచి ఏ అలవాట్లు ఉన్నాయో, మీరు రొట్టెలు తినేవాళ్ళ, ఏ అలవాటు ఉంటే ఆ అలవాటు మార్నింగ్ ఒక మీల్ తీసేసుకోండి. మీల్లో నేను చెప్తున్నాను, రైసే కావాలనుకున్న వాళ్ళు రైసే తినండి, కాస్త బ్రౌన్ రైస్ తినండి, తక్కువ తినండి. యు ఈట్ రైస్, కుక్డ్ రైస్ అంటే వండిన అన్నము ఒక చిన్న బౌల్, కూరలు పెద్ద బౌల్తో ఒక 2 varieties ఉండాలి. ఏదైనా సరే 2 varieties డబల్ ఉండాలి. డబల్ ఉండాలి. మన ఫుడ్ చాలా మంచిది. సాంబార్, రైస్, సాంబార్ తింటాం మనం, పప్పు తింటాం, చిక్కుడుకాయలు తింటాము, తర్వాత బీన్స్ తింటాము, ఆల్ వెజిటబుల్స్ తింటాం. రోజు ఒక వెజిటబుల్ ఎవరు తినరు. అన్నీ ఉండేటట్టుగా చూసుకోండి. అన్నీ ఉండేటట్టుగా మీ మీల్లో కూరగాయలు, గింజలు అన్నీ ఉండేటట్టుగా చూసుకోండి. అన్నీ ఉండి ఒక మీల్ తినేసేయండి. సాయంకాలం వచ్చేసరికి మీరు ఏదైనా రోటీ ఆర్ జొన్న రొట్టె కానీ, లేకపోతే జొన్న సంకటి, లేకపోతే జొన్న ఉప్మా, లేకపోతే ఏదైనా అంటే మళ్ళీ గోధుమలు కాకుండా, ఎందుకంటే రైస్ మార్నింగ్ తినేసాం కాబట్టి మిల్లెట్స్ అలాంటిది ఏదైనా పెట్టుకుని మళ్ళీ మంచిగా కూరలు పెట్టుకుని ఎర్లీగా తినేయండి. లేట్ అస్సలు చేయొద్దు. బిఫోర్ 6, 7 ఎక్కడున్నా కూడా 6 మీ మీల్ టైం. సో మీరు ఇందాక అన్నారు కదా, అంటే నైట్ టైం గోధుమల్ని అవాయిడ్ చేయమని. లైక్ చాలా మంది ఏంటంటే నైట్ టైం చపాతీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, గోధుమ చపాతి. అంటే నేను చపాతి అంటే గోధుమలు ఎందుకన్నానంటే, రైస్ గోధుమలు 2 ఒకటే. దీంట్లో దాంట్లో పెద్దగా ఏమి డిఫరెన్స్ ఏమి లేదు. రైస్ గోధుమలు ఒకటే. ఆల్రెడీ మార్నింగ్ తీసేసుకున్నాం కదా, మళ్ళీ ఈవినింగ్ వేరేది తీసుకుంటే మనకి చేంజ్ బాగుంటుంది, న్యూట్రిషన్ కావాల్సిందంతా వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో ఏం చేయాలి అని అంటే, మధ్యలో మంచినీళ్ళు తాగండి. ఎవ్రీ 1 hour ఒక గ్లాస్ వాటర్ తాగండి, సరిపోతుంది. మజ్జిగ తాగండి ఇంకా కావాలంటే, మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. పల్చటి మజ్జిగ తాగండి, చాలా మంచిది. మీ గట్ లైన్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు అసిడిటీ, డైజెషన్ ఇవన్నీ కూడా. ఇంకా ఏంటి అని అంటే, మీరు ఫస్ట్ ఇవన్నీ చెప్తున్నారు, మీరు 16 గుడ్లు తింటున్నారు, kg చికెన్ తింటున్నారు, హై ప్రోటీన్ నట్స్ తిన్నారు, అన్నీ తిన్నారు. అసలు మీ బాడీ అబ్జర్వ్ చేస్తుందా? ఆ న్యూట్రిషన్ అంతా బాడీ మారుతుందా? ఇది మనకి రసంగా మార్చాలి కదా. మనం తీసుకున్న ఆహారం 7 ధాతువులుగా మారాలి. రస, రక్త, మాంస, మజ్జ, అస్థి, వీర్యం అవన్నీ వెళ్ళాలి. ఇన్ని 7 ధాతువులు అంటాం, 7 ధాతువులుగా మారాలి. ఇవన్నీ ఎక్కడ కలిస్తే రక్తంలో కలిసి అన్ని పార్ట్స్ కి ఇవ్వాలి. కానీ ఎంతవరకు బాడీ తీసుకుంటుంది అనేది ఆలోచించండి ఫస్ట్. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన మణిపూరక చక్ర చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ విష్ణు స్థానం అని అంటామట, లక్ష్మీనారాయణులు ఉంటారట ఇక్కడ. నారాయణుడికి అన్నప్రసాదం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుడికి నైవేద్యం పెడతాం, ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో పెడతాం. ఏదంటే అది పోయి పెట్టాం, అంతే భక్తితో అంతే శ్రద్ధతో మనం పెట్టాలి. ఈ చక్రం ఇక్కడ జఠరాగ్ని అంటాం, మనకి ఈ జఠరాగ్ని ఉండాలి. ఈ అగ్ని లేకపోతే డైజెషన్ కాదు. ఈ అగ్ని డైజెషన్ అవ్వాలి, అది సెల్ అబ్జార్బ్ చేయాలి, అది రసంగా మారాలి. ఆ రసమే సెల్ అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట. మైటోకాండ్రియా అంటాం కదా,
అది అది మారాలి అంటే ఓ శక్తి కూడా కావాలి. అదే మణిపూరక చక్ర. మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే. యాక్టివేట్ చేసుకుంటే మీరు తీసుకున్న ఆహారం అంతా కూడా అది మీకు శక్తిగా మారుతుంది. మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తుంది. మనం అసలు అది మానేసి మన ఈ సిస్టమ్ని డైజెషన్ అంటే ఈ పొట్ట గురించి అసలు ఆలోచించకుండా ఇది తింటే మంచిది, అది తింటే మంచిది, కొర్రలు తిందాం, ఎర్రలు తిందాం, అది తిందాం అని చెప్పి. అండ్ ఇంకొకటి కూడా మనం చూస్తే మన పెద్దవాళ్ళు 4 పూట్ల పుష్టిగా తినేవాళ్ళు, ఫిట్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే తింటున్నా కొంతమంది అసలు లావే అవ్వరు, కొంతమంది జస్ట్ స్మెల్ చూస్తే చాలా లావ్ అయిపోతూ ఉంటారు. అసలు ఏంటి మీ డిఫరెన్స్ ఏంటి? స్మెల్ చూస్తే లావ్ అవ్వడం కాదు, ఇర్రెగ్యులర్ డైట్. ఎప్పుడంటే అప్పుడు తినరు, తక్కువే తింటారు కానీ ఎప్పుడో తింటారు. అది ఎప్పుడో ఒక టైం పద్ధతి ఉండదు. సో అసలు తినకపోవడం కూడా అది కూడా ప్రాబ్లమే. తింటేనే లావ్ అయిపోతాను అనేది ఒక ఫోబియా. తింటేనే అంటే ఎక్కువ తింటే, కొంచెం తిన్నా కూడా అమ్మో అమ్మో అంటూ ఉంటారు కొంతమంది. సో అలా కాదు, పుష్టిగా తినాలి, దానికి మళ్ళీ కష్టపడాలి. ఇప్పుడు ఎవరు కష్టపడడానికి ఇష్టపడట్లేదు, పుష్టిగా తినడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు కష్టపడడానికి ఇష్టం లేనప్పుడు పుష్టిగా తినొద్దు, సింపుల్ గా తినండి, సింపుల్ లైట్ తినండి. ఏం కొత్త కొత్త ఏమీ అలవాటు చేసుకోవట్లేదు. మనకి అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, అన్ని నట్స్ ఉన్నాయి, అన్ని రోజు అన్నీ ఉన్నాయి, అన్నీ మనం తింటాం. గుమ్మడికాయతో సహా తింటాం మనం. ఇప్పుడు అంటే సీడ్స్ తిన్నారు, ఓన్లీ సీడ్స్తో. ఇంకొక ఇదేంటంటే ఇప్పుడు ఈ డైట్లో మీరు డయాబెటీస్ మీద ఉన్నారు, లేకపోతే బాగా మెడికేషన్లో ఉన్నారు, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేస్లో ఉన్నారు, అప్పుడు మీరు కొన్ని రోజులు మీరు కొంచెం బాడీ కంట్రోల్ చేయడానికి మీరు ఇలాంటి డైట్స్ చేసినా ఆఫ్టర్ దట్ కంటిన్యూ చేయడానికి ఇది ఎప్పటికీ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఆర్గన్స్ దెబ్బతింటాయి. డైట్ని ఎక్కువ రోజులు ఫాలో అయినా కూడా ప్రాబ్లమే. మరి ఇలాంటి డైట్ ఏది ఓన్లీ ప్రోటీన్ డైట్, ఈ చికెన్ మటన్ ఇవన్నీ టెంపరీ మాట, ఇట్లా చూపించడానికి. ఇట్స్ నాట్. మీకు ఇంకో విషయం చెప్పనా, ఎవరైతే చెప్తారో ఇలాంటి డైట్స్ వాళ్ళు చేయరు. మీరు అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా, వాళ్ళు చేయరు. ఇది వాళ్ళకి తెలుసు ఇలా రెగ్యులర్గా చేయలేము అని చెప్పి. నేను ఏమంటానంటే ఒక డైట్ అని చెప్పేసి మీ బాడీ గురించి మీకే తెలుసు, మీకన్నా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో మీరు కంపల్సరీగా యాక్టివిటీ పెంచుకోండి, ఒక యాక్టివిటీ ఉండాలి, యోగా చేయండి, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. తీసుకున్న ఆహారం మంచిగా తిని మంచిగా వర్క్ చేయమంటారు. అయితే వర్క్ చేయండి, లేదు లిమిటెడ్గా తినండి, రోజుకు 2 సార్లే తినండి. మీరు ఎక్కువగా మేము ఫిజికల్ యాక్టివిటీ చేయమంటే మార్నింగ్ 9 to 10 ఒక మీల్, ఈవినింగ్ 5 to 6 1 మీల్. మిగతా టైంలో ఓన్లీ లిక్విడ్స్ అంటే ఏంటి, మళ్ళీ ఓన్లీ వాటర్, మజ్జిగ, లేదా అంతగా ఇప్పుడు కావాలంటే తేనె, నిమ్మరసం అట్లాంటివి తీసుకోవాలి తప్ప మీరు వేరే తీసుకోకుండా ఉంటే మీరు హెల్దీగానే ఉంటారు. రోజు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళే అన్ని తినేయట్లేదు కదా, నేను ఇవాళే ప్రోటీన్ తినేయాలి అలా ఏం ఉండదు. ఇవాళ నట్స్ తిన్నాము, రేపు సీడ్స్ తింటాము, లేకపోతే రేపు నెక్స్ట్ డే ఇంకొకటి తింటాము, అట్లా ఎవ్రీడే ఏదో సంథింగ్. 5 o'clock బ్రేక్ చేసినప్పుడు ఏదైనా ఒకటి తిని 6 లోపల మీరు డిన్నర్ చేసేసారు అని అంటే హ్యాపీగా ఉండొచ్చు. సో ఇందాక తేనె నిమ్మరసం అన్నారు కదా, అక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే తేనెని హాట్ వాటర్తో తీసుకోకూడదు అని. కానీ చాలా మంది డైటిషియన్స్ చెప్పేది ఏంటంటే మార్నింగ్ లేవగానే ఈ డైట్ని ఫాలో అయ్యేవాళ్ళు హాట్ వాటర్లో లెమన్ ఇంకా హనీని తీసుకోమని చెప్తుంటారు. సో ఏంటి, ఏది ఫాలో అయితే మంచిది అంటారు? హాట్ వాటర్, లెమన్ చాలా మంచిది, చాలా మంచిది. డైజెషన్కి కానీ, తర్వాత అసిడిటీ ఉన్నా ఏదున్నా కూడా చాలా మంచిది. కానీ మళ్ళీ ఇందులో ఎవరికైనా సరే లెమన్ పడదు, లెమన్ తీసుకోగానే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది, అట్లాంటి వాళ్ళకి మంచిది కాదు. ఇంకోటి హనీ వేడి నీళ్ళల్లో కలపకూడదు, ఎప్పుడు కూడా కలపకూడదు. అంటే ఆ కాంబినేషన్ ఇట్స్ మంచి కాంబినేషన్ కాదు. చాలా మందికి దానివల్ల గ్యాస్ బాగా ప్రాబ్లం అవుతుంది, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది, అందరికీ పడదు అది. అసలు కలపడం కూడా మంచిది కాదు. సో నేనైతే తీసుకుంటే డైరెక్ట్ హనీ వాటర్ తీసుకోండి, లేదా డైరెక్ట్ లెమన్ వాటర్ తీసుకోండి. వేడి నీళ్ళల్లో మాత్రం, వేడి నీళ్ళల్లో మాత్రం హనీని మిక్స్ చేయకూడదు. మీకు చూడండి చాలా మంది పడకపోతే అప్పుడే మీకు తలనొప్పిగా రావడం, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ అవడం, బాడీ పిత్తాలోకి వెళ్ళిపోద్ది, అంటే హీట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని వద్దు అని చెప్తాం. ఇంకొక విషయం, ఎవరు ఏది చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటి మంచిది అని అన్నప్పుడు
అది మీ బాడీకి పడకపోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయ అందరికీ మంచిది, పొద్దున్నే తాగితే మంచిదండి, ఇన్ఫ్లమేషన్ కూడా మీకు తగ్గుతుంది అని అంటాం. అవును. కానీ ఆ నిమ్మకాయ పొద్దున్నే తాగడం వల్ల మీకు అసిడిటీ పెరుగుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే అది మీకు పడట్లేదు అని అర్థం. ఫస్ట్ మన బాడీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి నిమ్మకాయ తాగగానే సైనస్ అన్ని బ్లాక్ అయిపోతాయి ఇవన్నీ కూడా. సో ఇలాంటి ఫుడ్ చాలా మందికి, కొంతమంది క్యారెట్ తింటే ఇమీడియట్ గా సైనస్ వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇమీడియట్ గా అలర్జీ వచ్చే వాళ్ళు ఉన్నారు. అందుకని ఫుడ్ అందరికీ మంచిదని మేము చెప్పినా మీకు అది పడుతుంది అనుకున్నప్పుడే అది తీసుకోండి, మీకు పడకపోయినా సరే బలవంతంగా తినకూడదు. యా, నైస్ మ్యామ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.